బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ తో బీఎన్పీ అగ్రనేత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ సమావేశమయ్యారు. దేశంలో అల్లర్లు, రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా సమాచారం. 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి వచ్చారు. తారిక్ రెహమాన్ ఆయన ప్రత్యర్థులు గతంలో డార్క్ ప్రిన్స్ గా అభివర్ణించేవారు. ఇన్నాళ్లు లండన్ లో నివాసం ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తల్లి ఖలీదా జియా అనారోగ్యం, అలాగే దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బంగ్లాదేశ్ లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పదిహేడేళ్ల తర్వాత ఢాకాలో అడుగుపెట్టిన తారిక్ రెహమాన్ కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వీధులు ఉత్సాహంతో నిండిపోయాయి. తారిక్ రెహమాన్ ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. తారిక్ రెహమాన్ తన రిసెప్షన్ లోకి ప్రవేశించే ముందు కాసేపు నేలపై చెప్పులు లేకుండా నిలబడ్డాడు. ఆ తర్వాత ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వేదికకు బయలుదేరారు. తారిక్ రెహమాన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి తన భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తారు. ఇటీవల విద్యార్థి నాయకుడు హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ అంశంపై తారిక్ రెహమాన్ కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు, రాజకీయ వివాదాల కారణంగా ఆయన పేరు చర్చలో నిలిచింది. అయితే ఇప్పుడు రాజకీయంగా కొత్త అధ్యయనాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని బీఎన్సీ నేతలు చెబుతున్నారు.